హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ కేసెస్ అండ్ కమిటీస్ డిస్కస్ చేస్తాను. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఒకరు కమెంట్స్లో ఎలక్టోరల్ రిఫార్మ్స్ చెప్పమని అడిగారు. మొత్తం ఎలక్టోరల్ రిఫార్మ్స్ కాకపోయినా దాంట్లో కీ ఆస్పెక్ట్స్ అయితే చెప్దామని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇందులో స్పెసిఫిక్గా కమిటీస్, ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద అపాయింట్ అయిన కమిటీస్ డీటెయిల్స్, దాని తర్వాత కేసెస్, ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఇప్పుడు నోటా ఇంట్రడ్యూస్ చేయాలి, మీకు తెలుసా నోటా ఇంట్రడ్యూస్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఆధారంగా నోటా ఇంట్రడ్యూస్ అయింది. ఎంసీసీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సెక్షన్ 8(4) ఆఫ్ ఆర్పీ యాక్ట్ డిక్లేర్ చేశారు. సో అట్లా మనకు సెవెరల్ కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్లో మీకు కేస్ నేమ్ దేనికి సంబంధించింది, ఎలక్షన్స్లో దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనకు ఫస్ట్ కమిటీస్ లిస్ట్ మాత్రమే ఇచ్చాను, ఎందుకంటే చాలా మటుకి కమిటీస్ పాతవి చాలా. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎగ్జామ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ అపాయింటెడ్ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ అపాయింటెడ్ ఆన్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ అపాయింటెడ్ ఆన్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్, ఇట్లా అడిగారు. సో వాటి ఫస్ట్ ఆ డీటెయిల్స్ తెలుసుకోండి. దినేష్ గోస్వామి కమిటీ అని అంటారు. దినేష్ గోస్వామి కమిటీని ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద అపాయింట్ చేయడం జరిగింది. ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే బేసిక్గా మనం ఎలక్షన్ సిస్టంలో ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురావాలన్న దాన్ని మనం ఎలక్టోరల్ రిఫార్మ్స్ అని అంటాం. ఎందుకు మార్పులు చేర్పులు తీసుకురావాలి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసము ఈ మార్పులు చేర్పులు చాలా అవసరం. అయితే ఇది దినేష్ గోస్వామి కమిటీ మన ఉన్న ఎలక్షన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే అవి ఫ్రీ అండ్ ఫెయిర్ అవుతాయి అన్న దాని మీద రికమెండ్ చేసింది. తర్వాత వోరా కమిటీ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించింది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటిక్స్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంటర్ కాకూడదు. ఎంటర్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు ప్రజా ప్రయోజనం కోసం కాకుండా స్వలాభం కోసం పనిచేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు పాలిటిక్స్లో ఎంటర్ అవుతారో ఆటోమేటిక్గా పవర్ మిస్యూజ్ అవుతుంది, రూల్ ఆఫ్ లా ఉండదు, ఫెయిర్ జస్టిస్ సిస్టమ్ ఉండదు, పబ్లిక్ పాలసీలో బయాస్ ఉంటుంది. సో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఎంటర్ కాకుండా చూసుకోవాలి. ఎట్లా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎంటర్ కాకుండా చూసుకోవాలన్న దాని మీద రికమెండ్ చేయడానికి అపాయింట్ అయిన కమిటీ వోరా కమిటీ. దాని తర్వాత ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఆన్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. క్యాండిడేట్స్ అఫీషియల్గా ఒక అమౌంట్ స్పెండ్ చేస్తే అన్అఫీషియల్గా ఇంకో అమౌంట్ 70 lakhs అఫీషియల్గా అలాట్ చేస్తారు లోక్సభకి అయితే, అన్అఫీషియల్గా అది కొన్ని కోట్లలో ఉంటుంది. సో ఈ ఫండింగ్ స్టేట్ నుండి వస్తే దాన్ని స్టేట్ ఫండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎలక్షన్స్లో ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. 5 కంటెస్టెంట్స్ వాళ్ళ జేబులకి వెళ్ళి ఏం ఖర్చు పెట్టరు. స్టేట్ అంటే గవర్నమెంట్ అని మనం ఎందుకు అనమంటే గవర్నమెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారు. సో స్టేట్ నుండే అఫీషియల్గా స్టేట్ నుండి ప్రతి క్యాండిడేట్కి కొన్ని ఎలక్షన్కి 20 లక్షలు అనుకోండి, 20 లక్షలు 5 ఇస్తారు. దాన్ని మనం స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటాం. అంటే ఒక వ్యక్తి తన సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా, పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా స్టేట్ ఇచ్చిన ఫండ్ అంటే పబ్లిక్ మనీతో ఎలక్షన్స్ని కంటెస్ట్ చేస్తే దాన్ని స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటారు. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఒక ఆప్షన్. ఎందుకు అంటే దానివల్ల ఏమవుతుంది అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను పెద్ద పార్టీ, రూలింగ్ పార్టీ క్యాండిడేట్, మీరు చిన్న పార్టీ క్యాండిడేట్ లేదా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. నాకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాది చాలా పాత పార్టీ, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, కానీ మీ దగ్గర అడ్వాంటేజ్ ఉండదు. అట్లాంటి పరిస్థితి రాకుండా అందరికీ సమానమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి స్టేట్ ఫండింగ్ ఉపయోగపడుతుంది. స్టేట్ ఫండింగ్ వల్ల ఈ ఎలక్షన్స్లో ఫండింగ్ తర్వాత వచ్చే నెక్సెస్ మనం అంటాం కదా, కార్పొరేట్ పాలిటీషియన్ నెక్సెస్ అంటాం. అంటే నేను కార్పొరేట్, నేను నీకు ఫండ్ ఇస్తాను, రేపు పొద్దున నువ్వు ఎన్నికైన తర్వాత నాకు నువ్వు ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ కాకుండా స్టేట్ ఫండింగ్ ఒక ఆప్షన్. సో ఇండియాలో స్టేట్ ఫండింగ్ వైబుల్లా కాదా అని రికమెండ్ చేయడానికి ఇంద్రజిత్ గుప్తా కమిటీని అపాయింట్ చేశారు. తర్వాత నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దీన్ని జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ అని కూడా అంటారు. ఆ కమిషన్ అన్నిటి మీద రికమెండ్ చేసింది, ఇంక్లూడింగ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రపోజల్ ఇచ్చింది ఎలక్టోరల్ రిఫార్మ్స్కి 2004లో. సెకండ్ ఏఆర్సీ, వీరప్ప మొయిలీ హెడెడ్ సెకండ్ ఏఆర్సీ కూడా రికమెండ్ చేసింది. అండ్ ఫైనలీ 2015 ద
Law Commission of India was headed by Justice Shri A.P. Shah, and its report number 255 is related to electoral reforms. So, etla adugutarante question, which Law Commission headed by who among the following recommended on electoral reforms? Leda, which report of Law Commission dealt with electoral reforms? Itlanti questions vastayi. So, A.P. Shah, report number 255 important. Ippudu cases kodam. ఫస్ట్ కేసు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఈ ప్రస్తుత షేప్లోకి తీసుకొచ్చింది టిఎన్ సేషన్. ఓకే, సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక పార్టీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన, క్యాండిడేట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్, వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, దాని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. 48 hours ఆఫ్ సైలెంట్ పీరియడ్, అంటే నో ప్రొపగండా ఎట్ ఆల్, అట్లాంటివి ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తాయి. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ కేసు ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించింది. సెకండ్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన నిమిషం నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది అని అన్నారు. నేను ఇంపార్టెంట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఒక 10 ఇంకొక వీడియోలో చెప్తాను. దాంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అఫిడవిట్ ఆఫ్ క్యాండిడేట్స్కి సంబంధించిన కేసు. డీకే ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇంకా పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో. ఇది ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన విషయం. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? మనము ఓట్ వేసి బయటకు వచ్చిన తర్వాత మన దగ్గర సమాచారాన్ని సేకరించి దాని మీద బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ ఇచ్చేదాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటారు. సో ఆ ఎగ్జిట్ పోల్స్ యాజ్ ఆన్ డేట్ మొత్తం ఎలక్షన్స్ అయిపోయే టైం వరకు బయటికి ఇవ్వడానికి ఉండదు. ఆ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన కేసు ఇది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో సుప్రీంకోర్టు పొలిటికల్ పార్టీస్ కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీంకోర్టు రూల్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అంటే కామన్ కాజ్ ఇండియా. దాని తర్వాత లిల్లీ థామస్ అండ్ లోక్ ప్రహారీ, చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది అడిగారు కూడా లాస్ట్ టైం. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కూడా అడుగుతారు, లేదా లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు, లేదా రెండు కలిపి అడుగుతారు. అయితే ఈ కేసులో మీకు ఇదంతా మీరు చదువుకోవచ్చు, నేను సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, శ్రద్ధగా వినండి. సెక్షన్ 8(4) ఏదైతే ఉందో, సెక్షన్ 8 ఏదైతే ఉందో, ఈ సెక్షన్ 8 డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్ అంటే ఏ సందర్భాలలో ఒక వ్యక్తి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి వీలుండదు, ఆ సందర్భాలన్నీ సెక్షన్ 8 కింద ఇస్తారు. ఉదాహరణకి నాకు ఒక కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. నాకు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడానికి వెసులుబాటు ఉండదు. ఇది సివిల్ సర్వీసెస్లో అడిగిన ప్రశ్న. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఎలక్షన్స్ నుండి కంటెస్ట్ చేయకుండా ఉండడానికి ఎన్నేళ్ళు బ్యాన్ చేయొచ్చు? మామూలుగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఏమంటదంటే ఒక వ్యక్తికి 2 ఏళ్ళు లేదా దానికంటే ఎక్కువ శిక్ష పడితే, అది ఏ క్రైమ్ అన్నా కానీ ఏ లా అన్నా కానీ 2 years ఆర్ మోర్ ఇంప్రిజన్మెంట్ వస్తే వాళ్ళు రిలీజ్ డేట్ నుండి 6 years వరకు కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అంటారు. పర్మనెంట్ బ్యాన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్ అనేది ఇండియాలో లేదు. మళ్ళీ చెప్తున్నా, పర్మనెంట్ బ్యాన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా లేదు. కాకపోతే మనకు సిటిజన్షిప్ మనం వాలంటరీగా ఇచ్చేసాం, అప్పుడు నేను కంటెస్ట్ చేయలేను, ఎందుకంటే నేను సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు, నాకు అసలు క్వాలిఫికేషనే లేదు. ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్. అయితే సెక్షన్ 8 కింద ఇట్లాంటి గ్రౌండ్స్ అన్ని లిస్ట్ చేస్తారు. ఆ 8 కింద క్లాజ్ 4 ఒక ఎక్సెప్షన్. అదేమంటదంటే ఇప్పుడు ఈ సిటిజన్ ఎమ్మెల్యే, ఓకే, సిటిజన్కి 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ జైలు శిక్ష పడ్డ క్షణం నుండి తను రిలీజ్ అయిన 6 ఏళ్ల వరకు ఎలక్షన్స్ రిలీజ్ అయిన తర్వాత 6 ఏళ్ల వరకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొద్దు. కాకపోతే ఎమ్మెల్యేకి కూడా 2 ఏళ్ళ పైన శిక్ష పడింది, కానీ ఎమ్మెల్యేని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయరు, ఆయనకు ఒక 3 నెలల వ్యవధి ఇస్తారు. ఆ 3 monthsలో ఆయన అప్పీల్కి వెళ్ళొచ్చు వేరే కోర్టుకి. అప్పీల్లో ఒకవేళ ఆయన కేసు యాక్సెప్ట్ చేసి కింద కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ మీద స్టే వచ్చింది అనుకోండి, ఆయన కంటిన్యూ అవ్వచ్చు. ఇది సెక్షన్ 8(4) అంటుంది. కానీ అది అన్యాయం కదా, అది ఈక్వాలిటీ బిఫోర్ లాని వయోలేట్ చేస్తుంది. నువ్వు ఏమంటున్నావు? సిటిజన్కి అయితే ఒక రూలు, ఎమ్మెల్యేకి అయితే ఒక రూల్. సిటిజన్ కూడా అప్పీల్కి వెళ్తాడు కదా, మరి సిటిజన్ అప్పీల్కి వెళ్తాడు, ఆయనకి ఇచ్చిన శిక్ష మీద స్టే రావచ్చు, కానీ అది కన్సిడర్ చేయరు. ఎమ్మెల్యేకి మాత్రం కన్సిడర్ చేస్తారు. దీన్ని వయోలేషన్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లాగా పరిగణించి సుప్రీంకోర్టు సెక్షన్ 8 clause 4 ఇన్వాలిడ్, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియాలో చాలా పెద్ద మార్పులు తీసుకురాగలిగిన జడ్జ్మెంట్స్లో ఒక జడ్జ్మెంట్ ఇది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అగేన్స్ట్ సుప్రీంకోర్టు
కోర్ట్ ఇచ్చిన చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇది. సో లీ థామస్ అండ్ లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వాలిడ్ డిక్లేర్డ్ సెక్షన్ 8 clause 4 ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951 ఇన్వాలిడ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇదంతా చదవండి మీకు ఇన్ఫర్మేషన్ కోసమే, కానీ కేస్ కాంటెక్స్ట్ అయితే ఇది. రిసర్జెన్స్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐమ్ షూర్ మీ అందరు వినుంటారు, అఫిడవిట్ అని అంటారు. అఫిడవిట్ కంపల్సరీగా క్యాండిడేట్ తన నామినేషన్ పేపర్స్తో పాటు సబ్మిట్ చేయాలి. అయితే అఫిడవిట్లో ప్రైవేట్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటి, నేను ఏం చదువుకున్నా, నా స్పౌస్ సంబంధించిన డీటెయిల్స్, నాకున్న అప్పుల లిస్ట్, నాకున్న ఆస్తుల లిస్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నా మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇందులో ఏదన్నా కాలం బ్లాంక్గా వదిలేస్తే మీ నామినేషన్ పేపర్ని రిజెక్ట్ చేసే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. సో మీకు ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇస్ రిలేటెడ్ టు నామినేషన్ పేపర్స్ ఇన్ ఎలక్షన్స్ అని అడిగినా, లేకపోతే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ a blank column in the nomination paper may result in rejection of the nomination అని అడిగిన రిసర్జెన్స్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నోటా బటన్, ఈవీఎంస్లో నోటా బటన్ ఉంటుంది కదా, ఆ నోటా బటన్ సుప్రీంకోర్టు డైరెక్టెడ్ ది ఈసీఐ దట్ నోటా బటన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఈవీఎంస్. సో నోటా బటన్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ కేసు తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద ఎలాంటి కేసు ఫైల్ అయినా కంపల్సరీగా 1 yearలో డిసైడ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉంటారా, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారా తెలియాలి కదా. దాని తర్వాత పృథ్వీరాజ్ శంకర్ రావు చౌహాన్ వర్సెస్ మాధవ్ రావు, ఇది పెయిడ్ న్యూస్కి సంబంధించిన కేసు. చాలా చాలా ఇంపార్టెంట్. పెయిడ్ న్యూస్ అంటే ఏంటి, పత్రికల వాళ్ళకి పైసలు ఇచ్చి నా మీద అంటే క్యాండిడేట్ మీద పాజిటివ్గా రాపించుకోవడాన్ని పెయిడ్ న్యూస్ అంటారు. అది అడ్వర్టైజ్మెంట్ కాదు. వాళ్ళు రాయడమే నువ్వు ఇంద్రుడు నువ్వు చంద్రుడు అని రాస్తారు, వీళ్ళంతా మంచోళ్ళు లేరు అని రాస్తారు. అంటే పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ చేయడం, డెలిబరేట్గా పైసలు తీసుకొని ఒక క్యాండిడేట్కి పాజిటివ్ ఇమేజ్ని బిల్డ్ చేయడాన్ని పెయిడ్ న్యూస్ అంటారు. ఆ పెయిడ్ న్యూస్కి సంబంధించిన కేసు ఇది. తర్వాత ఇంకొక చాలా పెద్ద కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టు పరిగణనలో ఉంది, చాలా ఇంపార్టెంట్ కేసు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ సుభాష్ అగర్వాల్ ఒక లీడింగ్ ఆర్టీఐ యాక్టివిస్ట్ వర్సెస్ సిఐసి జడ్జ్మెంట్ చాలా క్రూషియల్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ చెప్తా చూడండి. సుభాష్ అగర్వాల్ గారు ఏమంటారంటే, నేషనల్ పార్టీస్ ఉన్నాయి మన దగ్గర, ఈ నేషనల్ పార్టీస్కి ఒకవేళ నేషనల్ పార్టీస్ కూడా ఆర్టీఐ యాక్ట్ కింద వస్తాయి, వాళ్ళు కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పిఐఓని పెట్టాలి, మేము ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇవ్వాలి అన్నది సుభాష్ అగర్వాల్ గారి ఆర్గ్యుమెంట్. అయితే ఇట్లా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని డైరెక్ట్ చేయండి అని ఆయన సిఐసిని అప్రోచ్ అయ్యారు. సిఐసి సుభాష్ అగర్వాల్ ప్రతిపాదనకి అంగీకరిస్తూ అవును నేషనల్ పార్టీస్ ఆర్టీఐ కింద వస్తాయి అని చెప్పడం జరిగింది. ఎందుకు ఆర్టీఐ కింద నేషనల్ పార్టీస్ వస్తాయి అంటే, ఇప్పుడు నేషనల్ పార్టీ అన్నప్పుడు వాళ్ళకి చాలా సబ్సిడీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆఫీస్ కట్టుకునే స్థలం చాలా తక్కువ రేటులో, చాలా తక్కువ రెంట్కి ఇస్తారు. వాళ్ళకి ఒక ఫోన్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళకి చాలా అంటే సబ్సిడైజ్డ్ రేట్స్కి చాలా వస్తాయి. వాళ్ళకి ఓటర్ లిస్ట్ ఫ్రీగా ఇస్తారు, ఆల్ ఇండియా రేడియోలో ఏ టైం ఫ్రీ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి గవర్నమెంట్ నుండి బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా పబ్లిక్ అథారిటీస్ కింద పరిగణించాలని సిఐసి జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ జడ్జ్మెంట్ని ఎవరు ఒప్పుకోలేదు, ఏ పొలిటికల్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో హియరింగ్లో ఉంది. ఇందులోకి ఒకవేళ సుభాష్ అగర్వాల్ ఇచ్చిన ప్రతిపాదనని సుప్రీంకోర్టు ఒప్పుకొని డైరెక్ట్ చేస్తే మాత్రం అది గేమ్ చేంజర్ అవుతుంది ఇండియాలో. దాని తర్వాత నెక్స్ట్ మనకి అభిరామ్ సింగ్ వర్సెస్ సిడి కొచ్మన్. దీంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా రిలీజియన్ మీద బేస్ చేసుకొని ఓట్లు అడగడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వివిపిఏటి చాలా ఇంపార్టెంట్, 2019లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వివిపిఏటి వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఎస్ సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, ఇప్పుడు కూడా కేసు పెండింగ్ ఉంది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇంకా కొన్ని రోజులలో జడ్జ్మెంట్ రావాలా, ఎందుకంటే అక్టోబర్లో కూడా నడిచిన ఆర్గ్యుమెంట్స్. బేసిక్గా దీన్ని మళ్ళీ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్
ఫైల్ చేయడం జరిగింది. సో ఈ కేసు నేమ్తో ఉండదు, అది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ కేసు నేమ్తో ఉంటుంది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఇప్పుడు ఫ్రీబీస్, నేను ఇది ఫ్రీగా ఇస్తాను, నేను అది ఫ్రీగా ఇస్తాను, పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తాయి కదా, ఆ ప్రామిస్ చేయడం తప్పు, అట్లా వాళ్ళు చేయొద్దు, వాళ్ళు చేయడం వల్ల మిస్లీడ్ అవుతున్నారు ప్రజలు, సెక్షన్ 123(1) కింద అది బ్రైబరీ లాగా కన్సిడర్ చేయాలని కేసు ఫైల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది, ఆ ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల పోలింగ్ వన్ సైడెడ్ అవుతుంది, ఓటర్స్ అన్యూగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని ఒప్పుకుంది. కానీ దాన్ని మేము బ్రైబరీ కింద పరిగణించము అని చెప్పడం జరిగింది. సో మీకు ఆర్పీ యాక్ట్ 1951లో సెక్షన్ 123 చాలా చాలా ఇష్టం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని కింద మీకు ఎలక్టోరల్ ఒఫెన్సెస్ అన్నిటినీ లిస్ట్ చేయడం జరిగింది. సో ఎలక్టోరల్ ఒఫెన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే సెక్షన్ 123 చదవాలి. సో 123 కింద ఫ్రీబీస్ని మేము కన్సిడర్ చేయము బ్రైబరీ లాగా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇదే కేసు ఇంకొకరు మళ్ళీ ఇప్పుడు ఫైల్ చేశారు, అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇంకా నడుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో, మళ్ళీ ఏం జడ్జ్మెంట్ వస్తుందో చూడాలి. అయితే సుప్రీంకోర్టు ఏమనిందంటే, మేము దాన్ని బ్రైబరీ లాగా పరిగణించము, కానీ ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయండి, ఫ్రీబీస్ ఇవ్వద్దు, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలన్న దాని మీద మీరు రూల్స్ ఫ్రేమ్ చేయండి అని ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ది చౌకీదారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే ఓటు హక్కుకు సంబంధించింది. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే పోలీస్ లేదా జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు పోలీస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నన్ని రోజులు ఉండదు అని చెప్పడం జరిగింది. సో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకి ఓటు హక్కు ఉంటుందా? ఉంటుంది, వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ పోలీస్ కస్టడీలో ఉన్నారంటే అక్యూజ్డ్ ఆఫ్ అ క్రైమ్ లేదా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది, అట్లాంటి వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఉండదు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకు అంటే సెక్షన్ 62 క్లాజ్ 5 ప్రకారం, ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం వాళ్ళకు ఓటు హక్కు ఉండదు. తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రమేష్ దలాల్. ఒకవేళ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ 2 లేదా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై అవుతారు, అది డిస్క్వాలిఫికేషన్ సంబంధించింది. తర్వాత అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అన్నిటికంటే ఇంపార్టెంట్ కేసు, లాస్ట్ కేసు మనం డిస్కస్ చేయాల్సింది ఎలక్టోరల్ బాండ్స్ కేసు ఇది. అయితే దీంట్లో ముగ్గురు ఇంపార్టెంట్ పిటిషనర్స్ ఉండే. ఒకటేమో ఏడీఆర్, ఇంకొకటి కామన్ కాజ్, ఇంకోటి సిపిఐ పార్టీ కూడా ఫైల్ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు సింపుల్గా ఎలక్టోరల్ బాండ్స్ వ్యాలిడ్ కాదు, ఏ బేసిస్ మీద? ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనం స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలంటే ముందు మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. మీరు నన్ను ఒక అంశం గురించి మాట్లాడమన్నారు అనుకోండి, దాని గురించి నాకు ఏ తెలియదు బి తెలియదు, నేను మాట్లాడగలుగుతానా? మాట్లాడలేదు. అదే నాకు దాని మీద అవగాహన ఉంది, దాని మీద నాకు సమాచారం ఉంది, నేను మాట్లాడగలుగుతానా? మాట్లాడతాను. అందుకనే సుప్రీంకోర్టు ఏమంటదంటే, వాక్ స్వాతంత్రం నిజంగా ఉండాలి అంటే ముందు వాళ్ళకి సమాచార హక్కు ఉండాలి. సమాచార హక్కు లేనిది వాక్ స్వాతంత్రం అన్నది డొల్ల, అసలు అది లేనట్టే లెక్క అని సుప్రీంకోర్టు ఎన్నో కేసెస్లలో చెప్పింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్టోరల్ బాండ్స్లో మనము డోనర్ పేరుని సీక్రెట్గా పెడుతున్నాం, ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వారి పేరుని సీక్రెట్గా పెడుతున్నాం. ఇది వాక్ స్వేచ్ఛని ఉల్లంఘించినట్టు అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19(1)(a) వయోలేట్ చేస్తుందని ఎలక్టోరల్ బాండ్స్ని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేశారు. అయితే ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ 12 ఏప్రిల్ 2019 రోజు SBI సబ్మిట్ చేయాలని, ECI పబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి, అసలు ఈ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింది, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, బాండ్స్ ఎంతెంత అమౌంట్వి, ఎప్పుడెప్పుడు అమ్మేవాళ్ళు, దీన్ని ఎవరికి మనం బాండ్ ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వచ్చు ఇక్కడ ఉంది చూడండి. 1% ఓట్స్ జనరల్ ఎలక్షన్స్లో వచ్చిన ఏ పొలిటికల్ పార్టీ, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకైనా ఇవ్వచ్చు. దాని తర్వాత 14th మే ఇట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫైనాన్స్ యాక్ట్ కింద ఇంప్లిమెంట్ చేశారు. FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అమెండ్ చేయడం జరిగింది, RBI యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది, సెక్షన్ 29C ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసి దీన్ని తీసుకొచ్చింది. ఇవన్నీ సెక్షన్స్, ఇవన్నీ అమెండ్మెంట్స్
అన్నిటినీ ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు. నాకు తెలిసి ఈ సెక్షన్స్ ఇంతవరకు పోకపోవచ్చు, కాకపోతే ఒకవేళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అడగాలనుకుంటే ఇస్తారేమో అని ఒక భయంతో నేను ఇదంతా మీకు ఇటాలిక్స్లో పెట్టినంతా బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఇవి ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కేసెస్. నాకు తెలిసి అయితే నేను అన్ని కవర్ చేసిన. ఇంకొక వీడియోలో ఇంపార్టెంట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా చెప్తాను. ఒక 10 ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, నామినేషన్ పేపర్స్ ఉన్నాయి, ప్రాక్సీ ఓటింగ్ అంటాము, తర్వాత ఎలక్షన్ ఒఫెన్సెస్ ఉన్నాయి, దాని తర్వాత ఎలక్టోరల్ క్రైమ్స్ ఉంటాయి. సో అట్లా కొన్ని ఉన్నాయి, ఒక 10 ఇంపార్టెంట్. VVPAT ఉంది, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ EPIC అంటాం, అవి ఉన్నాయి. అవన్నీ కనీసం మీకు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దానివల్ల బెనిఫిట్ ఏంటో తెలియాలి, అవి ఒక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.